కొట్లాడితే కాదు, మాట్లాడితేనే ఎంత పెద్ద సమస్య అయినా తీరేది. నీకు దూరమైన వారి గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు అంటే నీ జీవితంలో అంతకంటే విలువైన వారు ఎవరూ లేరు అని అర్థం. ఎంత సంపాదించి మాత్రం ఏం లాభం? కనీసం నీ బాధ చెప్పుకోవడానికి కూడా ఎవరు నీకు తోడుగా లేనప్పుడు డబ్బు ఎంతైనా సంపాదించండి, కానీ ఆ డబ్బుతో పాటు మనుషులను, వారి యొక్క మనసులను కూడా సంపాదించుకోండి. అప్పుడే మీరు ఆనందంగా జీవించగలరు. నీకు కష్టంలో సహాయపడిన వాళ్ళని, అలాగే ఆకలిలో కడుపు నింపిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకు. నిన్ను ప్రేమించే వారిపై నువ్వు కోపపడినా సహిస్తారేమో కానీ వారు చెయ్యని తప్పుకి నువ్వు నిందిస్తే మాత్రం వారు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరు. 10 మంది అసమర్థుల పక్కన బతకడం కన్నా ఒక్క సమర్థుడి కాళ్ళ దగ్గర బతకడం మేలు. నీ దగ్గర ఉన్న డబ్బు చూసి నీకు ఇచ్చే విలువ కంటే నిన్నుగా చూసి ఇచ్చే విలువ నిజమైనది. డబ్బు అనేది మనిషికి సంస్కారాన్ని నేర్పిస్తుందో లేదో తెలియదు కానీ అహంకారాన్ని మాత్రం చాలా నేర్పిస్తుంది. అవునా? ప్రయత్నం బలంగా ఉన్నప్పుడే ఓటమి కూడా గెలుపు అవుతుంది. యుద్ధంలో పోరాడే ప్రతి ఒక్కరు కూడా తను వీరుడే అని అనుకుంటాడు, కానీ యుద్ధం ముగిసేసరికి తెలుస్తుంది నిజమైన వీరుడు ఎవరు అని. ఓడిపోతావని నువ్వు భయపడితే ఇంక ఎప్పటికీ గెలవలేవు. నువ్వు పొదుపు చేసే ప్రతి రూపాయి కూడా నీ యొక్క కష్టకాలంలో తప్పకుండా నిన్ను కాపాడుతుంది. గెలుపు అనేది అందమునంత దూరంలో ఉంటే ఏంటి, గెలుస్తా అనే నమ్మకం నీలో ఉన్నప్పుడు వ్యాపారం అనేది చిన్నదైనా పెద్దదైనా నిన్ను ఒకరి కింద పని చేయకుండా నీ కాళ్ళ మీద నిన్ను నిలబడేలాగా చేస్తుంది. ధైర్యంగా ప్రయత్నించండి, అంతా మంచిదే జరుగుతుంది. ప్రయత్నం అనేది ఎప్పటికీ కూడా ఓడిపోతామన్న భయంతో కాదు, గెలుస్తామన్న నమ్మకంతో మొదలుపెట్టు. అప్పుడే నిన్ను ఎవరూ ఆపలేరు. ధైర్యంగా ఉండండి. జీవితం అంటే రేపటి గురించి ఆలోచించడం కాదు, ఈ క్షణం నీ వాళ్లతో సంతోషంగా గడపడం కూడా. పాము కూడా తనకి హాని చేస్తేనే విషాన్ని చిమ్ముతుంది, కానీ మనిషి అలా కాదు. తనకంటే బాగున్న వాళ్ళని చూస్తే ఎప్పుడు విషాన్ని కక్కుతూనే ఉంటాడు. కాదంటారా? జీవితంలో ఓటమి నేర్పే పాఠం ఏ గురువు నేర్పడు, అవునా? ఒక మనిషికి విలువ ఇవ్వని వారితో వాదించడం అంటే నీ సమయంతో పాటు నీ విలువను కూడా కోల్పోయినట్లే. చదువు అనేది జీవితానికి ఎంతో అవసరం, కానీ చదువే జీవితం కాదు. మనిషి ఏదో సాధించాలని పరిగెడుతూ తన సంతోషాన్ని కోల్పోతున్నాడని తెలుసుకోలేకపోతున్నాడు. సాధించడం ముఖ్యం కాదు, దాని నుండి వచ్చే సంతోషమే ముఖ్యం. సంతోషమే లేనప్పుడు సాధించి మాత్రం ఏం లాభం? మీరే ఆలోచించండి. పడిపోయిన ప్రతిసారి నిలబడడం నేర్చుకో, అలాగే ఓడిపోయిన ప్రతిసారి గెలవడం నేర్చుకో. విశ్వాసంతో ఉండండి, అప్పుడే మీరు దేన్నైనా సాధించగలరు. నువ్వు చేసే పనిని గౌరవించు, ఎందుకంటే ఆ పని నీ ఆకలి తీరుస్తుంది కాబట్టి. కోల్పోయిన దాని గురించే ఆలోచిస్తూ కూర్చోకు. ఏం సాధించాలనుకుంటున్నావో దాని గురించి మాత్రమే ఆలోచించు, అప్పుడే విజయాన్ని సాధించగలవు. ఎవరు నిన్ను అర్థం చేసుకోవడం లేదని ఎప్పుడూ బాధపడకు. అర్థం కాని వెనక ఎప్పుడు కూడా ఒక అద్భుతం ఉంటుంది. బహుశా నువ్వు కూడా ఒక అద్భుతనివేమో. ఈ కలికాలంలో సంపూర్ణమైన జీవితాన్ని ఏ మనిషి కూడా జీవించలేడు. సంతోషాన్ని ఆస్వాదించాలి, కష్టాలతో కలపడాలి, బంధాలకే తల వంచాలి, అలాగే బాధలను ఓర్చుకోవాలి. ఇప్పుడు ఇదే సంపూర్ణమైన జీవితం. నీతిగా బతికే స్త్రీలో బంధం కోసం ఎన్నో భరిస్తారు, కానీ భరించే సహనాన్ని పరీక్షించాలి అనుకోవడం మూర్ఖత్వం. స్త్రీ మూర్తి యొక్క శక్తి ముందు ఎంతటి మూర్ఖత్వమైన పతనమే అవుతుంది. కోరిక, నిర్ణయం, ఇంకా నిశ్చయం, ఈ శబ్దాలను మన జీవితంలో చాలాసార్లు విన్నాం, అవునా? జీవితంలో చాలాసార్లు చాలా వాటిని పొందాలనే కోరిక కలుగుతుంది, కానీ కేవలం కోరిక వల్లే అంతా మారిపోతుందా?
ఏదైనా పొందగలుగుతారా? బంజారు భూమిపై నివసించే వ్యక్తికి తను తొందరగా మధురమైన జలాన్ని కోరుకుంటాడు, కానీ అతనికి అది దక్కదు. ఎవరైతే బావిని తవ్వాలని నిర్ణయించుకుంటారో వారికి భూమిని తవ్వడానికి గుణపం దొరుకుతుంది. ఇక ఏదైతే నిశ్చయించుకుంటారో వారికి ఎప్పుడూ ఒకప్పుడు మధురమైన జలం తప్పకుండా లభిస్తుంది. అందుకే జీవితంలో కోరిక మాత్రం ఉంటే సరిపోదు. నిర్ణయించుకోండి, దాని తర్వాత నిశ్చయించుకోండి, అప్పుడు అన్నీ దొరుకుతాయి. ఇక అందరూ ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోను లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.